తీయాలని మనసులో చాలా కోరుకుండేది. సార్. చాలా సందర్భాల్లో కూడా కలుసుకున్నాం. కలుసుకున్నప్పుడు చెప్పాడనమాట. హ్మ్. సబ్జెక్ట్ మెయిన్ కదా అన్నయ్య, మంచి సబ్జెక్ట్ చూడండి అన్నాడు. ఓకే. అప్పుడు మేమేంటంటే అప్పట్లో ఎక్కువ రీమేక్లు చేసేవాళ్ళం. సార్. ఏదో లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమా చూసేసుకొని దాని హ్మ్. రైట్స్ హ్మ్. అది మళ్ళీ చేసుకున్నాం. మరి ఇంత పెద్ద హీరోని పెట్టుకొని రీమేక్ చేస్తే బాగోదు అని చెప్పి హ్మ్. అప్పుడు పెద్ద డైరెక్టర్గా రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళాం. సార్. రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు కూడా చెప్పారు, మీ ఇద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుంది, మీరు అంటే పట్టాలు ఎక్కిస్తాం పండినాను. సార్. నేను సబ్జెక్ట్ చూడు అంటే సబ్జెక్ట్ లేనిది ఏది ఉంటాయి, నువ్వు సబ్జెక్ట్ చూసి ఇది సబ్జెక్టు అని చెప్పి నాకు నేను ఇమ్మీడియట్గా మీ చేతికి అడ్డమే ఉందన్నారు. రెడీ అన్నాడు. కానీ మరి అది ఆ కాంబినేషన్ ఎందుకో కుదరలేదు. సార్. మా ముగ్గురు కాంబినేషన్తో చేద్దామని అనుకున్నాం. అది హ్మ్. ఏ పెరి బ్యానరు చిరంజీవి గారు రాఘవేంద్రరావు గారు అని అనుకున్నాం. అది సార్. దాంట్లో అందుకే తీయలేకపోయాం.